మీకు ప్యారలల్గా కూడా ఆంధ్రప్రదేశ్లో అంటే ఏపీ ఉద్యోగులు ఒక సమైక్య రాష్ట్రం కోసం ఉద్యమించారు. దాని వెనక కూడా ఎవరైనా నాయకులు ఉన్నారంటారా? అది సహజంగా వచ్చింది. డెఫినెట్గా కిరణ్ కుమార్ రెడ్డి, ఇంకెవ్వరు కాదు. డైరెక్ట్గా కిరణ్ కుమార్ రెడ్డి అశోక్ బాబును లోబర్చుకొని ఆంధ్ర ఉద్యోగుల్లో కూడా చాలా రెండు రకాల అభిప్రాయాలు వచ్చినాయి. మీకు అక్కడ బీసీ ఎస్సీ మైనార్టీకి సంబంధించిన ఉద్యోగులందరూ కూడా ఒక రాజ్యాంగబద్ధమైన మనం కూడా జయాంధ్ర ఉద్యమం కోసం కొట్లాడినాం. ఆ తర్వాత ఏదో మనం కాంప్రమైజ్ అయిపోయినాం. కానీ తెలంగాణ రాష్ట్రం అనేది రాజ్యాంగబద్ధంగా ధర్మబద్ధంగా వాళ్ళు పోరాడుతూ ఉన్నారు. కాబట్టి మనం దాన్ని వ్యతిరేకించడం ఎందుకు అనేటువంటి పద్ధతిలో కొంతమంది చాలామంది ఇంటెలెక్చువల్స్ అందరూ కూడా తెలంగాణ ఉద్యమానికి మద్దతు ఇచ్చినటువంటి నేపథ్యాన్ని కూడా చూసినాం. సభలు కూడా జరిగినాయి, మీకు కూడా తెలుసు. కాబట్టి అటువంటి సందర్భంలో కిరణ్ కుమార్ రెడ్డి ఎన్జిఓలను మీరు పోటీగా సంఘాలు నడపండి, 7వ తారీఖు నాడు లాల్ బహదూర్ స్టేడియంలో మీటింగ్ పెట్టడానికి ప్రధాన కారణం కూడా కిరణ్ కుమార్ రెడ్డి. అంటే మీ ఒక్కొక్కటి కాదు, అశోక్ బాబుకు మొత్తం ఫండింగ్ చేయడం, మొత్తంగా ఇక్కడ సభ జరిగితే లక్షల రూపాయలు కోట్ల రూపాయలు వాళ్ళకి ఫండింగ్ ఇచ్చి అందరినీ కూడా ఇక్కడికి తీసుకొచ్చినటువంటి నేపథ్యం. ఆ తర్వాత చాలా క్రమంలో వాళ్ళే ఒప్పుకున్నారు. అనేక సందర్భాల్లో బయట కూడా పెట్టడం జరిగింది. ఎక్కడెక్కడైతే మన టోల్ ట్యాక్స్లో బిర్యానీతో పాటు అది అందించినటువంటి ఫోటోలు కూడా ప్రచారితమయ్యాయి. కాబట్టి మొత్తంగా కూడా ఇంకోటి రెండవది కూడా తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు, తెలంగాణ సకల జన సమ్మె జరుగుతున్నప్పుడు, సహాయనీకరణ జరుగుతున్నప్పుడు ఐఎన్పిఆర్ మినిస్టర్ బయటకు వచ్చి మొత్తం స్ట్రైక్ ఫెయిల్యూర్ అయిపోయింది, ఏ జిల్లాలో జరగడం లేదు, 40% 60%. అదే సమైక్యాంధ్ర ఉద్యమం జరుగుతూ ఉంటే 100% అని ఇదే ఐఎన్పిఆర్ మినిస్టర్లు ప్రకటించినటువంటి నేపథ్యాన్ని చూసి అప్పుడే నేను చాలా నిజాం కాలేజీ గ్రౌండ్లో జరిగిన బహిరంగ సభలో నేను ఫస్ట్ ఛార్జ్ షీట్ వాళ్ళ మీద పెట్టాను. ఇది కిరణ్ కుమార్ రెడ్డి చేపిస్తున్నటువంటి సమ్మె, ఇది ఆంధ్ర ఉద్యోగులు చేస్తున్నటువంటి సమ్మె కాదు, ఆంధ్ర ఉద్యోగులకు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి సమ్మెని మేము బాటంగా చెప్పాం. దాన్ని అందరూ కూడా స్వీకరించారు. ఆ తర్వాత క్రమంలో నేను విజయవాడకు పోయినప్పుడు కూడా చాలామంది ఉద్యోగులు నాతో షేర్ చేసుకున్నారు. అన్న మీరు అందరూ కూడా ఏదో రాజ్యాంగబద్ధంగా న్యాయం కోసం చేస్తున్నారు పోరాటం, ఇది మీకు వాళ్ళకి మధ్య ఎనిమిటీ లాంటిది ఏం లేదు, విధానాల పరమైనటువంటి ఎనిమిటీ తప్ప మేము ఎన్నడూ కూడా ఒకరికొకరు మేము ముఖ్యంగా ఏంటంటే మీకు 69 ఉద్యమానికి 2009 ఉద్యమానికి మౌలికమైనటువంటి తేడా అదే. మీరు కూడా జర్నలిస్ట్గా చాలా చూసి ఉంటాం. అసలు కాసు బ్రహ్మానంద రెడ్డి మీద, ఆయన సతీమణి మీద, రాఘవం పేరు మీద, లేకుంటే ప్రతి ఆంధ్ర గోంగూర మీద, ఇడ్లీ మీద, అంటే వాళ్ళకి సంబంధించినటువంటి అన్ని కల్చర్ల మీద కూడా అప్పుడు దాడి జరిగింది 69లో. మీరు 2009కి వచ్చేంత వరకు తెలంగాణ ఉద్యమ నాయకత్వం చాలా క్లారిటీ అవుతుంది. ఇది ఆంధ్ర ప్రజలకి తెలంగాణ ప్రజలకు మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం కాదు, వైరం కాదు, సంఘర్షణ కాదు. ఇది కొంతమంది రాజకీయ నాయకులు చేస్తున్నటువంటి ఈ ఆధిపత్య ధోరణులకు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి న్యాయబద్ధమైనటువంటి ప్రత్యేక పరిపాలన కోసం జరుగుతున్నటువంటి ఉద్యమం తప్ప మనం అటువంటి పోకడపోవద్దని మీరు ఎక్కడ కూడా మేము దాన్ని కంట్రోల్ చేసే పరిస్థితి చేసాం. ఎక్కడ మన ఖైరతాబాద్ దగ్గర ఉన్నటువంటి ఈఎన్సీ జలసౌధ దగ్గర జరిగినటువంటి ఘర్షణలు కానీ, ఇక్కడ పే అండ్ అకౌంట్స్ ఘర్షణలు కానీ, ఘర్షణలు తెచ్చేటువంటి ప్రయత్నం జరిగినా కూడా ఇరు వర్గాల ఉద్యోగుల్ని శాంతింపజేసి ఒకే ఫ్లోర్లో ఉన్నా కూడా ఎక్కడ కూడా ఒక మ్యాన్ హ్యాండ్లింగ్ జరగకుండా, లాల్ బహదూర్ స్టేడియంలో అంత పెద్ద సభ, ఏపీ ఎన్జిఓల సభ జరుగుతూ ఉంటే మేము ఎవ్వరం కూడా పోయి అటాక్ చేసినటువంటి సందర్భాలు లేవు. మేము చెప్పినాము, ప్రకటనలు చేసినాం, దానికి నిరసనగా ఎక్కడో దగ్గర ప్రదర్శనలు చేసుకున్నాం. కానీ ఎక్కడ కూడా ఉద్యోగుల మీద దాడులు అనేటువంటి మేము అసలు ఉద్యోగుల మీదే కాదు, ఎక్కడ ఆంధ్ర వాళ్ళకి సంబంధించినటువంటి కల్చర్ మీద దాడి కానీ, వాళ్ళకి సంబంధించి డెఫినెట్గా మా ఆధిపత్య ధోరణిని ఎక్కడెక్కడైతే అవమానపరుస్తారో వాటి పట్ల మేము చాలా స్పష్టంగానే మేము ప్రకటించినాం. మా భాష పట్ల, మా యాస పట్ల ఎక్కడైతే అవమానం జరిగిందో దాన్ని తిప్పికొట్టలేం తప్ప ఎక్కడ కూడా ఆంధ్ర ప్రజలకు సంబంధించినటువంటి సెంటిమెంట్ను మేము ఎన్నడూ కూడా తెలంగాణ ఉద్యమం. అందుకే తెలంగాణ ఉద్యమం నిజంగా ఒక రోల్ మోడల్. అంటే ఇరు ప్రాంతాల ప్రజల మధ్య వైరం పెంచాలని రాజకీయ నాయకులు ప్రయత్నం చేసినా అక్కడ ఇక్కడ అటువైపు నుంచి ఇటువైపు నుంచి సాధనకి ఇది ఒక డెఫినెట్గా ఒక రోల్ మోడల్. అంటే ఒక స్వపరిపాలన సాధించుకోవడానికి నాన్ వైలెన్స్గా ఉద్యమం. అంటే తెలంగాణ అంటేనే ఒక వైలెన్స్ మీకు, ఎందుకంటే ఇక్కడ సాయుధ రహితంగా పోరాటం కానీ, నక్సల్బరీ ఉద్యమం కానీ, ఇక్కడ జరిగినటువంటి ప్రతి పోరాటం ఒక మిలిటెంట్ పోరాటం. మిలిటెన్సీ లేకుండా తెలంగాణ రక్తం లేదు. నిజంగా చాలామంది ఆశించింది ఏంటంటే తెలంగాణ ఉద్యమం మరొక మిలిటెన్సీకి దారితీస్తే దీన్ని క్రబ్ చేయొచ్చు. అందుకే అప్పటి ఉద్యమకారుడిగా కేసీఆర్ గారు దీన్ని బాగా ఆలోచన విడిపోయిన తర్వాత కూడా అక్కడక్కడ స్పొరాడిక్గా కొన్ని ఇన్సిడెంట్స్ జరుగుతాయనే అప్రిహెన్షన్స్ కూడా ఉండే కదా. కానీ దానికి భిన్నంగా, ఎందుకంటే తెలంగాణ ప్రపంచానికి ఒక ఆదర్శం. నిజంగా తెలంగాణ 69 ఉద్యమం ఫెయిల్ అయిన తర్వాత అనేక మంది నక్సల్బరీ ఉద్యమంలోకి పోయినారు, అనేక మంది రకరకాల రాజకీయ కారణాలు వెతుక్కున్నారు. కానీ దానివల్ల వచ్చినటువంటి పరిణామాలు అన్నీ కూడా మనకు తెలుసు కదా. కాబట్టి ఈ ఉద్యమం మళ్ళీ ఫెయిల్ అయితే మరొక రకమైనటువంటి హింసకు దారితీస్తుంది. కాబట్టి శాంతి కావాలంటే ఇప్పుడు శాంతియుతమైనటువంటి ఉద్యమం జరగాలని మొత్తంగా కూడా అందులో అన్ని పార్టీలు, మావోయిస్టు పార్టీ దగ్గర నుంచి టీఆర్ఎస్ పార్టీ వరకు తెలంగాణ ఉద్యమానికి మద్దతు ఇచ్చినా కూడా ఎక్కడ కూడా సీరియస్ మిలిటెన్సీ అనేటువంటిది రాకపోకుండా ఉండడమే
ఈ తెలంగాణ ఉద్యమానికి ఒక రకమైనటువంటి పునాది.